అటువంటి ఆ ప్రధాన కారణం దేవునిని స్తుతించడం కోసమే. ఈ సమయంలో మనం అందరం కూడా ప్రభువుని స్తుతించబోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఇలాగున ఒక మాట సెలవిస్తూ ఉంది. భక్తుడైనటువంటి దావీదు గారు 18వ కీర్తన 46వ వాక్యంలో, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయినటువంటి దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఎస్, బహుగా స్తుతి నొందదగినటువంటి వాడు, తేజోమయుడు, ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, మనం పిలిచిన వెంటనే పలికేటువంటి దేవుడు, మన స్తుతుల మధ్యలో ఆసీనుడైనటువంటి వాడు, ఆ దేవాది దేవుణ్ణి ఈ సమయంలో మనమందరము కలిసి ఆరాధన చేయబోతూ ఉన్నాం. మాతో పాటు కలిసి మీరు కూడా మీరున్నటువంటి స్థలాలలో మాతో పాటు ఏకీభవించి ప్రభువుని మనం గణపరచుదాం. మనం కూడి దేవునిని గణపరిచినప్పుడు ప్రభు సన్నిధి, ప్రభు యొక్క ప్రసన్నత, కొలతలేని పరిశుద్ధాత్మ నిలిచి ఆరాధిస్తున్నటువంటి స్థలాలలో ఆయన రగిలించబోతున్నాడు. ఆయన అగ్ని జ్వాలలుగా, మహిమ స్వరూపముగా మన మధ్యలో సంచరణ చేయబోతూ ఉన్నాడు. ఆ మహిమను పొందుకోవడానికి మాతో పాటు కలిసి మీరందరూ కూడా దేవాది దేవునిని స్తుతిస్తారా? రక్షకుడైనటువంటి దేవాది దేవుని మహిమపరుస్తారా? మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో నాకైతే తెలీదు, మాకైతే తెలీదు. అయితే చూచుచున్న దేవుడు ఆయన, రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభు ఆయన. దేవాది దేవుని మనం గణపరచుదాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీతో ఉండుటయే ప్రభువా మా జీవిత వాంఛయ్యా, ప్రభువా నీ చిత్తం నెరవేర్చుటయే యేసయ్యా మా హృదయ తపనమయ్యా. అవును, నీ నా జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చటమే మన తపనగా ఉండాలి. మన జీవిత కాలం అంతా ప్రభువే స్తుతి నొందాలి, ప్రభువే గణపరచబడుతూ ఉండాలి. నీలోను నీ కుటుంబంలోను ప్రభు గణపరచబడుతూనే ఉండాలి, నిత్యము ఆయన పొగడబడుతూనే ఉండాలి. యేసయ్యను చూసి చెప్దామా? హల్లెలూయా. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనమయ్యా. నీతో నేనుండుటయే. ఎస్, ఆయన మనతో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి. యేసయ్యా అంటూ నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనమయ్యా. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపెదను. యేసయ్యా నిన్నే కదా. ఎస్, యేసయ్యను మన ముందు నిలుపుదామా? అవును ప్రభువా, నిలిపెదను. నీతో నేనుండుటయే. ఎస్, నీతో ఉండుటయే నా జీవిత వాంఛయ్యా. యేసయ్యను మహిమపరచుదాం మనం. నీ చిత్తం నెరవేర్చుటయే మాతో పాటు కలిసి నా హృదయ తపనమయ్యా. హృదయపు లోతులలో నుండి నీతో నేనుండుటయే. ఎస్, నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే అవును యేసయ్యా. నా హృదయ తపనమయ్యా. నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా,
చెంత నేదించితిని నీ పాద చెంత నేనించితిని ఆయన పాదాల చెంత యేసయ్యా అవును నిన్నే కదా నా ముందు నిలిపెదవు యేసయ్యా ఆహ్వానించుదామా నిన్నే కదా యేసయ్య పాదాల చెంత మన బాధలని యేసయ్య పాదాల చెంత మన మొరలను పెట్టడానికి నిలిపెదను నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనమయ్యా నా హృదయ తపనమయ్యా నీతో నేనుండుటయే దేవుని బిడ్డలారా ఆయన వైపు చేతులెత్తి చెప్దామా నా జీవిత వాంఛయ్యా నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనమయ్యా yes నా హృదయ తపనమయ్యా చెప్తారా ఆయన వైపు చూస్తూ అయ్యా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా థ్యాంక్ యూ జీసస్ నా జీవితం చెప్తారా నసించకా నా జీవితం యేసయ్యను చూసి నసించకా కాపాడువాడా నా కాపరి కాపాడువాడా మనల్ని కాపాడేవాడు yes Lord కాపాడువాడా yes ఎలాంటి స్థితిలో మీరుండి ఆరాధన చేస్తున్నారు ఆ స్థితిలో నుండి మిమ్మల్ని కాపాడడానికి అలలు లేచినను తుఫాను ఎగసినను అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా ఎస్ ఎన్నడు మారని దేవుడు కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా అలలు లేచినను ఎస్ తుఫాను ఎగసినను విశ్వాసపు యాత్రలో అలల వంటి శ్రమలు పొందుతూనను ఎస్ కాపాడేవాడు చెప్తారా ఆయన వైపు చూస్తూ నీవు ఎన్నడు మారవయ్యా కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా
రోజులనే కాదు, యేసు లేని బ్రతుకు బ్రతుకే కాదు కదా. బ్రతుకవునా నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా, యేసయ్యా 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 యేసయ్యా. చెప్తారా మాతో పాటు కలిసి? యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అలాగే పాడుదామా? యేసయ్యా Thank you, పిలుస్తూ ఉండగానే యేసయ్యా నీ హృదయంలో ఒక మార్పు, నీ హృదయంలో ఆయన ప్రసన్నత, యేసయ్యా ఆయన శక్తి. yes, నువ్వు నిలిచిన స్థలంలో ఆయన అపారమైన శక్తిని కుమ్మరిస్తూ ఉన్నారు. యేసయ్యా 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 యేసయ్యా. worship you Lord, నిన్నే ఆరాధిస్తున్నాం యేసయ్యా. ప్రతి కుటుంబాలలోనికి రండి ప్రభువా, ప్రతి హృదయాలలోనికి రండి యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ ప్రెజెన్స్. నీ మహిమకై వందనాలు యేసయ్యా. యేసయ్యా నీకే మహిమ మహిమ మహిమ. యేసయ్యను చూసి చెబుతారా? ఆయనతో మాట్లాడుతారా? ఆయనను గణపరుస్తారా? యేసయ్యా నీకే మహిమ మహిమ మహిమ. థ్యాంక్ యూ జీసస్. స్తుతుల మధ్యలో నివాసము చేసేటువంటి దేవుడు, ఆరాధించినటువంటి మీ జీవితాలలో, ఆరాధించినటువంటి మీ కుటుంబాలలో, మీరున్నటువంటి స్థలాలలో నా దేవుని యొక్క మహిమ, నా దేవుని యొక్క ప్రసన్నత మీ కుటుంబం అంతటా వ్యాపిస్తూ ఉన్నది. మీ కుటుంబం అంతటా ఆయన శక్తితో నింపుతున్నాడు, ఆయన బలముతో నింపుతున్నారు. ప్రతి బలహీనతలు వెళ్ళిపోతూ ఉన్నాయి, ప్రతి అంధకార క్రియల ఆరాధనలో వెళ్ళిపోతూ ఉన్నాయి. యేసయ్యా నీకు వందనాలు వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభు ఆరాధనలో మహిమపరచబడిన దానిని బట్టి చెల్లెలు జెనిఫర్ ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ ఘనమైన పాదములకు వందనాలు తండ్రి. అవును ప్రభువా, మా జీవితాలు ఎటు వెళ్ళి నశించిపోకుండాన్నట్లు ప్రభువా నీతో ఉండడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నావు తండ్రి. నీలో అంటి కట్టబడి జీవించడానికి మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మమ్మల్ని కాపాడే దేవుడవు, రక్షించే దేవుడవు, మా అండగా మా కోటగా ప్రభువా, మా బలమంతా నీవుగా ఉన్నావు ప్రభువా. సోలిపోయిన వేళలో, నిరాశ కలిగిన వేళలో నీ నూతనమైన బలమును ప్రభువా, నీ నూతనమైన శక్తితో మమ్మల్ని నింపుతూ ప్రభువా, మమ్మల్ని ప్రతిదినం పురికొలుపుతూ మమ్మల్ని నీ బాటలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ ఆరాధనలో కలిసి మనస్ఫూర్తిగా ప్రభువా మా
బలము నీవు, మా ధైర్యము నీవు అని ప్రభువా నిన్ను స్వరమెత్తి అయా పాడి గణపరిచారో ప్రతి వారిలోనికి నీ ప్రసన్నత ప్రభువా, నీ నిరీక్షణ, నీ ధైర్యము ప్రతి వారిలోనికి మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా అయ్యా ఈ ఆరాధనలో మీరు మహిమలు పొందుకున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాము. అయ్యా ముందున్న వాటన్నిటినీ మీ చేతిలోనికి అప్పగించుకుంటూ ప్రభును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని